మీ అందరి ఆధారాభిమానాలతో సన్ సిటీ ఫేజ్ 1 మరియు ఫేజ్ 2 దిగ్విజయంగా పూర్తి చేసుకుని రెట్టింపు ఉత్సాహంతో సన్ సిటీ ఫేజ్ 3 ను సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము. సన్ సిటీ ఫేజ్ 3 నందు సౌకర్యాలు సదుపాయాలు అంతకుమించి ఉంటాయి. డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్, 100% వాస్తు, వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్, సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ, చిల్డ్రన్ పార్క్, బ్లాక్ టాప్ రోడ్స్, ప్రతి ఫ్లాట్ కు కుళాయి కనెక్షన్, వాటర్ ట్యాంక్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 3 ఫేజ్ కరెంట్, సీసీటీవీ పర్యవేక్షణ, బ్యాంక్ లోన్ సదుపాయం ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది. విచ్చేయండి సన్ సిటీ ఫేజ్ 3, కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా 19వ డివిజన్, ఏలూరు. మీ ఆకుల శ్రీనివాస్. ఫోన్ 9848233117 మరియు 9848155544. నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం 3 పార్టీలు కలిసి ఎన్నికలలో పోటీ చేశాయి, విజయం సాధించాయి. కూటమి పాలన వచ్చి 1 ఇయర్ పూర్తయింది. కానీ కూటమిలో అధికార పార్టీకి సంబంధించిన నాయకులకు మాత్రమే నామినేటెడ్ పదవుల్లో న్యాయం జరుగుతుంది. కూటమిలో భాగస్వాములైన జనసేనకి ఆశించిన స్థాయిలో పదవులు రావడం లేదనేది జనసేన క్యాడర్లో, వీర మహిళల్లో కొంత అసంతృప్తి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అనేక జిల్లాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. జనసేన ఉన్న ఎమ్మెల్యే నియోజకవర్గంలో టీడీపీ, టీడీపీ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో జనసేన, ఇట్లా ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ సమస్య రోజు రోజుకి జటిలంగా మారుతుంది. జనసేన పార్టీ అధికార పార్టీ పైన కొంత అసంతృప్తి ధోరణి ఉన్నప్పటికీ కూడా బయట పడకుండా చాప కింద నీరులా వ్యవహరించే పరిస్థితి నడుస్తుంది. మరి ఏలూరు జిల్లాలో మరి జనసేన పార్టీ నాయకులు కూటమి ఎన్నికల్లో సమిష్టిగా పనిచేశారు. మరి ఇప్పటికీ కూడా ఎలాంటి పదవులు, కీలకమైన పదవులు రాకపోయినా కూడా జనసేన పార్టీ నాయకులు ఎక్కడ అసంతృప్తికి గురి కాకుండా కొంత ఆందోళన ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా బయటపడకుండా స్తబ్దత వాతావరణంలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలని, కూటమి పెద్దల ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తున్నారు జనసేన పార్టీ నాయకులు. మరి ఏలూరులో జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు అత్యవసరమైన సమావేశం ఈరోజు ఏలూరులో జరిగింది. వీర మహిళలు, జనసేన పార్టీ కీలక నాయకులందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. జనసేన పార్టీలు ఇటీవల నామినేట్ పోస్టులో అతి కొద్ది మందికి మాత్రమే నామినేట్ పోస్టులు వచ్చినట్టు ధర్మిల. మరి వాళ్ళ పరిచయ కార్యక్రమం తర్వాత రేపు భవిష్యత్తులో ఒక 7-8 నెలల్లో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికలకి ఇప్పటి నుండే జనసేన పార్టీ సన్నద్ధం అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఏ డివిజన్లో జనసేన పార్టీ అభ్యర్థుల్ని పోటీలో పెట్టాలి, ఎంతమంది అభ్యర్థుల్ని పోటీలో పెట్టాలి, కూటమి కలిసి ఉన్నప్పుడు జనసేన పార్టీకి ఎన్ని కార్పొరేటర్ సీట్లు తీసుకోవాలి, ఇతిమిద్దంగా 15 సీట్లు కార్పొరేటర్ సీట్లు జనసేన పార్టీ తీసుకోవాలని కూడా జనసేన పార్టీ జిల్లా నాయకత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఏలూరు నగర జనసేన పార్టీ అధ్యక్షులుగా గత 6 ఏళ్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్న కాసిరెడ్డి నరేష్ గారు తన పదవికి, అంటే అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేయడంలో కొంత రాజకీయపరమైన అంతర్గతంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయా లేవనే దానికంటే పదవికి మాత్రం ఊహించిన విధంగా రాజీనామా చేశారు నగిరెడ్డి నరేష్ గారు. అయితే ఎందుకు రాజీనామా చేశారు నరేష్ గారు ఏలూరు నగర జనసేన పార్టీ అధ్యక్ష పదవి కంటే రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. మరి కొన్ని పదవులు ఆశించారు. కూటమి పాలన వచ్చిన తర్వాత కొన్ని కీలకమైన పదవులు జనసేనకు వస్తాయని చెప్పి ఆశించారు. అదేవిధంగా నగిరెడ్డి నరేష్ గారు కూడా ఏదో పదవి వస్తుందని చెప్పి ఆశపడ్డప్పటికీ కూడా కీలకమైన పదవులన్నీ కూడా అధికార పార్టీ వైపు వెళ్ళటం వల్ల కొంత నరేష్ గారు కూడా కొంత అసంతృప్తికి గురై పార్టీ బాధ్యతల నుండి తప్పుకుని జనసేన పార్టీలో ఉంటానని ముక్తసరిగా చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. నగిరెడ్డి నరేష్ గారు జనసేన పార్టీ ఏలూరు నగర అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ ఆ రాజీనామా లేఖని ఏలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు గారికి తన రాజీనామా పత్రాన్ని పంపించారు. మరి రాజీనామాని రెడ్డి అప్పలనాయుడు గారు లేకపోతే పార్టీ జనసేన అధినాయకత్వం ఆమోదిస్తుందో లేదో తెలియదు, కానీ రాజీనామా అయితే
నగిరెడ్డి నరేష్ గారు జనసేన పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. మరి వీళ్ళంతా కూడా నగిరెడ్డి నరేష్ గారితో పాటు ఇంకెంతమంది రాజీనామా చేస్తారో జనసేన అనేది చర్చ నడుస్తుంది. మరి ఏలూరుకి జనసేన పార్టీ నగర అధ్యక్షులు కొత్త వ్యక్తి ఎవరు వస్తారు, ఎవరైతే యాక్టివ్గా పనిచేయగలరు, ఎవరైతే జనసేన పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేయగలరని దాని మీద రెడ్డి అప్పలనాయుడు గారు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ప్రస్తుతానికి రాజీనామా చేసిన నరేష్ గారు అయితే జనసేన పార్టీలో అంటున్నట్టుగా ఈరోజు జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో కూడా ఎప్పుడో లాస్ట్లో వచ్చారు, ఒక 5-10 నిమిషాలు ఉన్నారు, అక్కడి నుంచి మళ్ళీ వెంటనే వెళ్ళిపోయారు. కొంత అసంతృప్తి పరిస్థితులు అయితే నరేష్ గారి దగ్గర కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే పార్టీకి 6 ఏళ్ళు కష్టపడితే కనీసం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క పదవి కూడా కనీసం నామినేటెడ్ పోస్టులు ఎక్కడ కూడా న్యాయం జరగలేదనేది మరి నరేష్ గారితో పాటు చాలామంది వీర మహిళల్లో కూడా ఇదే ఆవేదన ఉందని కూడా తెలుస్తుంది. కొంతమందికి అక్కడక్కడ కమిటీల్లో బాధ్యత అప్పచెప్పినప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో పదవులు రాలేదనేది కొంత ఆవేదన జనసేన పార్టీ కేడర్లో వీర మహిళల్లో కూడా ఉందని ఒక సమాచారం. మరి ఏదేమైనా నగిరెడ్డి నరేష్ గారు ఏలూరు నగర జనసేన పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం ఒక విధంగా చెప్పాలంటే ఆ పార్టీలకు సంచలనమే. ఎందుకంటే సీనియర్ నాయకుడిగా కమిటెడ్గా పార్టీ కార్యక్రమాలు ఏదైనా కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తారు నరేష్ గారు. రెడ్డి అప్పలనాయుడు గారికి రైట్ హ్యాండ్గా జనసేన పార్టీ కార్యక్రమాలు ఏది చెప్పినా కూడా ఏది చేయాలన్నా కూడా నరేష్ గారు ముందుండి అనేక రకాలుగా పార్టీని ముందు తీసుకెళ్లే విషయంలో నరేష్ గారు చేసిన కృషికి మరి కూటమిలో భాగస్వామ్యం అవడం వల్ల జనసేన పార్టీ అధినాయకత్వం కూడా ఆశించిన స్థాయిలో ఏలూరులో జనసేన నాయకులకి పదవులు ఇప్పించే విషయంలో కొంత నిర్లక్ష్య ధోరణి ఉందా లేదా అనే దానికంటే ఉందనే సమాధానం జనసేన పార్టీ కేడర్లో వినిపిస్తుంది. మరి ఈ పరిస్థితుల్లో జనసేన పార్టీకి ఏలూరు నగర టౌన్ అధ్యక్షుడిగా ఎవరు రాబోతున్నారు, మరి రానున్న రోజుల్లో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో ఏలూరు నగరంలో ఎన్ని డివిజన్లకి జనసేన పార్టీ అభ్యర్థులు పోటీలో ఉంటారు, ఎన్ని సీట్లు పార్టీ అధిష్టానం కేటాయిస్తుంది, మరి ఎవరెవరు ఏ డివిజన్ ఎంచుకున్నారు కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. కొంతమంది అభ్యర్థులు అయితే కొన్ని డివిజన్లకి జనసేన పార్టీ తరఫున పోటీ చేయడానికి కూడా ఒక ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. మరి భవిష్యత్తులో కూటమి పెద్దలందరూ కూడా కూర్చుని ఏలూరు కార్పొరేషన్లో జనసేన పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తారు, ఎన్ని డివిజన్లు ఇస్తారు, ఎంతమందికి అవకాశం వస్తుందో లేదో చూడాలి. ఏదేమైనా ఈరోజు ఏలూరులో జరిగిన జనసేన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో చాలా కీలకంగానే చర్చించినట్టు తెలుస్తుంది. అంతర్గతంగా కూడా కొంత అసంతృప్తి ధోరణితో ఉన్నారని కూడా తెలుస్తుంది. అధికార పార్టీ ఇచ్చిన నామినేట్ పోస్టులో కొంతమందికే దక్కే తప్ప కీలక నాయకులకి పార్టీ కోసం పనిచేసిన నాయకులకి దక్కలేదు అని కొంత ఆవేదనలో ఉన్నారు. మరి జనసేన పార్టీ అధినేత మరి భవిష్యత్తులోనైనా కొంత అవకాశాలు కల్పిస్తారని ఒక ఆశాభావం అయితే మరి జనసేన పార్టీ కేడర్లో కనిపించింది. మరి భవిష్యత్తులో అలాంటి అవకాశం ఉంటుందా లేదనేది కాలమే నిర్ణయిస్తుంది. థ్యాంక్ యూ. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.